హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు బ్లౌజ్ వచ్చేసి మన ఇంట్లోనే చక్కగా నీట్గా ఐరన్ చేసుకోవచ్చు అండి. అది ఎలా ఐరన్ చేయాలనేది చూద్దాం. మనం బయట షాప్కి ఇచ్చేటప్పుడు ఐరన్ చేస్తే వాళ్ళు సరిగా చేయరు కదా, మీకు తెలిసిందే అది. బట్ మనమే ఇంట్లోనే కొంచెం ఫ్రీ టైం చూసుకొని ఐరన్ చేసుకున్నామంటే చక్కగా నీట్గా చేసుకోవచ్చు. అండ్ ఫుల్గా అన్ని లేయర్స్ అంతా కూడా ఎక్కడెక్కడ నలిగిపోయిందంతా అనేది ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా చేసుకోవచ్చు. అండ్ మనీ సేవింగ్ కూడా. ఏమంటారు? నిజమే కదా. ఇప్పుడు మనీ ఇచ్చే ఐరన్ చేసుకోవాలంటే బాపరే చాలా మనీ ఛార్జ్ చేస్తున్నారండి. మనమే ఇంట్లో ఉండేసి కొంచెం సేవ్ చేసుకుందాం. ఓకే, ఇలా బ్లౌజ్ బాగా నలిగిపోయిన బ్లౌజ్ని తీసుకొని మనం ఐరన్ చేసుకునేటప్పుడు మనకు ఏ క్లాత్ అయితే మనం ఐరన్ చేస్తున్నామో ఆ క్లాత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. నేనైతే కాటన్ ఐరన్ చేస్తున్నాను కనుక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. కాటన్లో పెట్టుకొని ఐరన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇలా ఫ్రిల్ వచ్చేసి ఐరన్ చేసుకున్నాను నెక్ దగ్గర. ఇది నెక్కి వన్ సైడ్ ఫ్రిల్ ఉంటుంది, వన్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రిల్ ఫోల్డ్ అయిపోయింది కదా, దాన్ని ఐరన్ చేసుకున్నాను నిజంగా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ ఐరన్ చేసుకొని బ్యాక్ పార్ట్కి వచ్చా. బ్యాక్ పార్ట్ ఫుల్గా బాగా నలిగిపోయిందండి. ఫోల్డింగ్ పడిపోయింది. చాలా రోజులు అయింది ఐరన్ చేసుకోవడం ఈ బ్లౌజు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా. ఐరన్ బాక్స్ కూడా ఐరన్ చేసేటప్పుడు ఏదో ఒక బాక్స్తో ఐరన్ చేస్తే నీట్గా రాదండి. వెయిట్ ఎక్కువ ఉండాలి అండ్ పెద్ద బాక్స్ అయి ఉండాలి. కొంచెం బ్రాండెడ్ అయితే బాగుంటుంది. ఐరన్ నీట్గా వస్తుంది. మనం ఎన్నిసార్లు తోమనే ఐరన్ కొన్ని బాక్సెస్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. బట్ కొన్ని బాక్సెస్ ఒక్కసారి ఇలాగా ప్రెస్ చేసి పామేమంటే చాలు నీట్గా చక్కగా ఫోల్డింగ్ వస్తుంది. ఐరన్ నీట్ సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్ అయితే మాత్రం ఐరన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మనం ఐరన్ చేసామంటే మనం వేసుకునేటప్పుడు కూడా షేప్ కరెక్ట్గా ఉంటుంది. నెక్ దగ్గర మాత్రం కరెక్ట్గా ఐరన్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్ పార్ట్ కూడా ఐరన్ చేసేయడం అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్. ఫస్ట్ వచ్చేసి నెక్, ఫ్రంట్ నెక్ మోడల్గా ఉంది కదా, ఆ ఫ్రిల్స్ వచ్చేసి ఐరన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సపరేట్గా ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్టు, నెక్స్ట్ వచ్చేసి నెక్ కూడా సపరేట్గా ఐరన్ చేసుకుంటే మనం వేసుకునేటప్పుడు షేప్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా స్లీవ్స్ అనేవి ఐరన్ చేసుకోవాలి. బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు మీరు చూడండి ఎలా ఫోల్డ్ చేయాలో నేను చెప్తాను. హుక్స్లు పెట్టి ఫోల్డ్ చేయకూడదు ఎప్పుడు కూడా బ్లౌజ్. అండ్ హుక్స్ లోపలికి ఉంటుండగా ఇలా ఫోల్డ్ చేయకూడదు. హుక్స్లు ఎప్పుడు ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేయాలి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మాత్రమే బ్లౌజ్ ఎప్పుడైనా ఫోల్డ్ చేయాలి. హుక్స్లు లోపలికి ఉంచుకొని ఫోల్డ్ చేయకూడదు. అవి హుక్స్లు వచ్చేసి తుప్పు పట్టేసినవి, ఐరన్ పట్టేసిన బయటికి బబుల్స్ వచ్చేసి ఉండిపోతుంది. సో అలా ఉండకూడదు అనుకుంటే హుక్స్ ఎప్పుడు కూడా బయటకు ఉండేలాగే పెట్టుకోవాలి, అవుట్ సైడ్కి కనిపించేలాగా. అండ్ బ్లౌజ్ ఫోల్డింగ్ కూడా నెక్ దగ్గర ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటారండి. ఇలా చేయకూడదండి ఎప్పుడు కూడాను. మన షోల్డర్ దగ్గర షోల్డర్ ఎంతవరకు అయితే ఉందో ఆ షోల్డర్ తర్వాత స్లీవ్ని ఫోల్డ్ చేయాలి. మనం వీడియోలో చూస్తున్నట్లు స్లీవ్ని మాత్రమే ఫోల్డ్ చేయాలి, ఎంత స్లీవ్ ఉన్నప్పటికీ కూడా. అలా ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ ఫోల్డింగ్ అంటే ఇలా చేయాలండి. చాలామంది తెలియక అటువైపు నుంచి ఇటు ఫోల్డ్ చేసేస్తూ ఉంటారు. బట్ అదైతే కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు నేను ఐరన్ చేస్తున్న విధానంగా చూసి మీరు కూడా అలాగే ఐరన్ చేసుకున్నారంటే మనీ సేవింగ్ అండ్ మన బట్టలు కూడా భద్రంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.